ఇక్కడ అనేక దేశాల వాళ్ళు ఉన్నారు, అనేక రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, అనేక భాషల వాళ్ళు ఉన్నారు. వీలైనంత వరకు పత్రికలు ఇచ్చాం. తెలుగు కూడా ఉన్నాయి, తెలుగులు కనపడతాయి. హిందీ ఉన్నాయి, ఇంగ్లీష్ ఉన్నాయి, ఇచ్చాం. బైబిల్స్ అంటే ఇచ్చేవాళ్ళం, కానీ ఇక్కడ పోలీసులు వాళ్ళు ఉంటున్నారు. మన పక్క రాష్ట్రంలో కూడా కన్వర్షన్ లా ఉంది, యాంటీ కన్వర్షన్ లా. కాబట్టి ఇక్కడ అట్లాంటివి డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు. సో మద్యం తాగే వాళ్ళ గురించి మీరంతా ప్రార్థించండి. చాలామంది ఏదో రిలాక్స్గా ఉంటుంది, అమ్మాయిలతోటి బాడీ మసాజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని గోవాలో చాలామంది బాడీ మసాజ్కి వెళ్తున్నారు. బాడీ మసాజ్ గురించి మనకి బైబిల్ ఏం చెప్తుందో ఇప్పుడు మనం బైబిల్లో వచ్చినాన్ని మనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18, 19, 20 వచనాలు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. బైబులు జారత్వము గురించి ఈ విధంగా చెప్తుంది. బాడీ మసాజ్ ఈజ్ ఈక్వల్ టు జారత్వము. మన దేవుడు మన లోపలే ఉన్నాడు, కానీ మనమేమనుకుంటున్నాం, బాడీ మసాజ్ అంటే ఏదో పైన చేస్తున్నారు అనుకుంటున్నారు ప్రతి మానవుడు. ఆల్మోస్ట్ క్యాథలిక్స్ కూడా వస్తున్నారు చాలామంది. ఇక్కడ గోవాలో యాక్చువల్గా క్యాథలిక్ చాలా ఉంది, కానీ క్రైస్తవులు లేరు. హిందువులు వేరు, ముస్లిమ్స్ వేరు, సిక్కులు వేరు, జైన్లు వేరు, అట్లాగే క్యాథలిక్స్ కూడా వేరు. క్రైస్తవులు అంటే ఒక మతానికి సంబంధించిన వాడు కాదు, ఒక మంచి మార్గంలో ఉండేవాడే క్రైస్తవుడు. కాబట్టి మీరంతా తెలుసుకోవాలి, ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు చివరి రోజో తెలియదు. ప్రతి ఒక్కరూ మందు తాగుతున్నారు, జారత్వము చేస్తున్నారు ఇక్కడికి వచ్చి. అది కరెక్ట్ కాదు. కాబట్టి మనమంతా ఈ బాడీ మసాజులు చేసుకునే వాళ్ళ గురించి మనమంతా ప్రార్థించాలి. ఓకే, అలా ఎవరు కూడా క్రైస్తవులు బాడీ మసాజులు చేయించుకోకూడదు, తప్పు.